అవినీతిని అడ్డుకోవడానికి విజిలెన్స్ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇలా చాలా ఉన్నాయి. అవినీతిని ఆపడానికి ఇంతకన్నా ఏం చేయాలి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్కడైనా ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో అరక్షణాల్లో మెసేజ్ వస్తుంది సార్. పేటీఎంలో సెండ్ నొక్కగానే నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో సామాన్యుని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఈ ఫైల్లో, అఫిడవిట్లో, సంతకాల్లో, సర్టిఫికేట్ లాంటి అవుట్డేటెడ్ సిస్టమ్ దేనికి సార్? ఒక బాధితుడికి ఎక్సైజ్ అందాలంటే మినిస్టర్ల నుంచి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆఫీసులు, క్లర్క్లు దాకా వాళ్ళ డబ్బులు పంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? ఫోన్ మాట్లాడటాన్ని కూడా ఆధార్ లింక్ చేయమనే గవర్నమెంట్ అదే ఆధార్ లింక్ చేసి బాధ్యతలకు ఎక్సైజ్ డబ్బు డైరెక్ట్గా ఇవ్వలేదా? 32 మంది స్టాఫ్తో దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ చేయగలిగిన పని ఇన్ని వేల మంది ఎంప్లాయీస్, ఇంత నెట్వర్క్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది యువర్ ఆనర్? ఇలా అయిన వాళ్ళను, అవయవాలను పోగొట్టుకొని ఎక్స్రేషియా డబ్బు కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన కష్టం మళ్ళీ ఈ దేశంలో ఎవరికి రాకూడదు సార్.